వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు చక్కెర పొంగలి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం చక్కెర పొంగలి తయారు విధానం చూసేద్దాం. చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను. హాఫ్ కప్పు పెసరపప్పు అండి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని బాగా ఒకసారి వాష్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక 3 కప్పులు వాటర్ పోసుకుందాం. ఇలా పోసేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం కొద్ది వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే మరీ స్మూత్గా కాకుండా అలాగని మరీ పలుకుగా కాకుండా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇది ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇలా పెట్టేసుకొని మనం ఒకసారి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ దీనిపైన మనం మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని కాస్త ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. తర్వాత మనం స్టవ్ అనేది తగ్గించుకుందాం. చూసారా, కాస్త పొంగుకు వస్తుంది. ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. సో మనకు ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయింది. వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోయింది, రైస్ కూడా మనకి ఉడికింది. సో చూసారా, సో ఇదే టైంలో మనం కొద్దిగా పాలు పోసుకుందాం. నేను పాలు పోయాలని చెప్పేసి కొద్దిగా వాటర్ అనేది తగ్గించాను. సో ఇక్కడ పాలు వచ్చేసి నేను ఇక్కడ ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నాను అనమాట. ఇది మన ఇష్టం అండి. కొంతమంది పాలు పోసుకుంటారు, కొంతమంది ఓన్లీ వాటర్తోనే చేసుకుంటారు. మీరు అనుకుంటుండొచ్చు పాలు అనేది ముందే యాడ్ చేయొచ్చని, కానీ పాలు యాడ్ చేస్తే మనకి అన్నం అనేది త్వరగా ఉడకదనమాట. అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ 70% ఉడికిన తర్వాత మనం పాలు పోసుకుంటే అది చక్కగా కలుస్తుంది, అలాగే రైస్ కూడా బాగా ఉడుకుతుంది. సో ఇలా పాలు పోసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. సో ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇలా పాలు పోసేసుకున్న తర్వాత మనం కాసేపు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మరి ఒకసారి కలిపేసుకుందాము. చూసారా, చక్కగా ఉడుకుతుంది అన్నం అనేది. మనకి ఇది సైడ్ ఉడుకుతుండగానే మనం డ్రై ఫ్రూట్స్ అనేది గీలో వేయించేసుకుందాము, ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన ఇలాగే చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1 or 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. నెయ్యి బాగా వేడెక్కాక దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్, బాదం వేసుకున్న తర్వాత అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. సో మనం అది పక్కన సైడ్ వేరే స్టవ్ పైన పెట్టుకున్నాం కదా, అది అయ్యేలోపు మనం ఇవి కూడా ఫ్రై చేసేసుకుని దాంట్లోనే కలిపేసుకుందాము. కాస్త నెయ్యి అనేది ఎక్కువ తగిలితే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. దోరగా వేయించుకోవాలి. ఇక్కడ మనకి జీడిపప్పు బాదం వేగిపోయిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసుకొని వేయించుకుందాం. ముందుగా వేసేసుకుంటే మాడిపోతాయి కదా, అందుకని చెప్పేసి లాస్ట్లో వేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయేదాకా వెయిట్ చేసి తర్వాత వాటిని చక్కెర పొంగల్లో కలుపుకుందాం అన్నమాట. చూసారా, చక్కగా అవి ఫ్లఫీగా అవుతున్నాయి కిస్మిస్ అనేది. సో ఇప్పుడు మనం సైడ్కి తీసేసుకుందాం. వాటిని సైడ్కి తీసేసుకున్నాం కదా, ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. సో ఇలా కలుపుకుంటూ దీంట్లోనే మనం బెల్లము అలాగే ఇప్పుడు వేయించి పెట్టుకున్న వీటన్నిటిని కూడా వేసేసుకుందాం.
చూడండి ఇక్కడ వేయించి పెట్టుకున్నాను కదా, ఇవి కూడా వేసేస్తున్నాను. ఎందుకు వేసేస్తున్నానంటే ముందుగానే లాస్ట్లో వేసుకుంటారు కొంతమంది, నేను ముందుగానే ఎందుకు వేస్తున్నానంటే గీ టేస్ట్ అనేది దీంట్లో చక్కగా అబ్జర్వ్ చేయడానికి. అలాగే దీంట్లో ఒక 1 కప్, నేను ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ కప్ బెల్లం వేస్తున్నానండి. కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, వాళ్ళ టేస్ట్ని బట్టి ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమంది పంచదార కూడా వేస్తారు, కానీ నాకు ఇక్కడ బెల్లం అనేది బాగా ఇష్టం అనమాట. సో చక్కెర పొంగల్కి బెల్లం వేస్తే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి బెల్లం వేస్తున్నాను. అలాగే దీంట్లో కాస్త సాల్ట్, ఒక 2 ఇలాచీ పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి, లేకపోతే ఇలాచీలైనా ఇలాగా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు బెల్లం అది బాగా కరిగేంత వరకు వెయిట్ చేద్దామండి. మర్చిపోకండి, ఫ్లేమ్ అనేది మాత్రం సిమ్లో పెట్టేసుకోండి, లేకపోతే మనకి వాటర్ కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి అడుగంటుకుంటుంది. అలాగే దీంట్లో నేను ఒక 2 పించెస్ పచ్చకర్పూరం వేస్తున్నానండి, తినే కర్పూరం. ఇదిగోండి ఈ విధంగా మనకి బయట దొరుకుతుంది అనమాట, దాన్ని పౌడర్ లాగా చేసి మనం దీంట్లో వేసుకోవాలి. ఇది వేయడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో వేసేసుకొని లాస్ట్లో ఇలా వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ స్టవ్ పైన ఉంచుతాము. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం బాగా. చూసారా బెల్లం అది బాగా కరిగిపోయి మనకి నెయ్యి అనేది కూడా కాస్త పైకి తేలుతుందన్నమాట. లాస్ట్లో దించేశాక మీరు ఒకసారి నెయ్యి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఒక 1 మినిట్ మూత పెట్టేసి ఉంచుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత అండి చూడండి చక్కగా దగ్గర పడిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. చూసారా, అది మనకి పచ్చకర్పూరం వేసిన వెంటనే ఎంతో మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇదే టైంలో మనం లాస్ట్లో కాస్త గీ వేసుకుందాం. కాస్త గీ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ. సో మనకి ఇంతేనండి, చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.